కరెక్ట్. అదేమిటి యేసుక్రీస్తు అర్థమైందా? ఆయన తనకు అప్పగించిన పనిని ఏం చేశాడు? సంపూర్తిగా ఏం చేసి ముగించినట్టుగా మనం చూస్తున్నాం. సువార్త 4వ అధ్యాయము 34. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఏమంటున్నాడండి ప్రభు అయిన యేసుక్రీస్తు? ఆహారం వైపు చూడలేదు. అర్థమైందండి? శిష్యులేమో ఆహారం తీసుకెళ్ళి ఏం చేశారు? వెళ్ళి కొనుక్కొని వచ్చి ముందు పెట్టారు. కానీ యేసు ప్రభు తినమంటే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముచ్చి నాకు ఆహారమై ఉన్నది. ఇది రక్షింపని విశ్వాసుల యొక్క హృదయములో ఏముంది చెప్పండి? మొట్టమొదటి విషయం మన మనసులో ఏముందండి చెప్పండి? సార్ మీరే పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు లాంటి మనసు మనలో లేకపోతే మనకు ఇవ్వబడిన పనిని లేకపోతే మన పట్ల దేవుని సంకల్పాన్ని మనం ఏం చేయలేము, ముగించలేము. ఇది మాత్రం ప్రతి విశ్వాసి బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి దేవుని సంకల్పాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడండి. అందుకే ధైర్యంగా కల్వారి శిలువల చివరికి ఏమన్నా సమాప్తమైనది. నీ పట్ల దేవుని సంకల్పము నీవు నెరవేర్చబడాలంటే, దేవుని ప్లాన్ నీ పట్ల పరిపూర్ణం అవ్వాలంటే, ప్రియ సహోదరి సహోదరులారా, నీలో కూడా మొట్టమొదటి ప్రేరేపణ, నీ మనసులో మొట్టమొదటి ఉండవలసిన కోరిక, అలాగే నీ హృదయంలో అన్నిటికంటే అత్యున్నతమైన స్థానములో ఉండవలసిన ఆశ, కోరిక ఏంటంటే, ఏ ఉద్దేశము చేత, ఏ ప్లాన్ చేత దేవుడు నన్ను రక్షించుకొని ఆయన సన్నిధిని నిలబెట్టాడో, లేకుంటే ఈ దినమున ఈ వాక్యము నాతో మాట్లాడుతున్నాడో, ఆ ఉద్దేశం నెరవేర్చబడాలి. ఆ తర్వాతే నాకు ఆహారము పానీయము అన్నమాట. అర్థమవుతుంది మీకు అందరికీ. అందుకే ప్రభు చక్కగా చెప్పాడు, ఏమి తిందుమా ఏమి త్రాగుదమని మీరు చింతపడకండి, నా నీతిని రాజ్యాన్ని మీరు ఏం చేయండి, మొదట వెతకండి అన్నాడు. అర్థమండి? యేసు ప్రభు యొక్క మనసు తిండి మీద లేదు. అందుకని కడుపు నిండి ఉన్నాడు అప్పటికే లేదు. దాదాపు ఆ టైంలో ఏమైంది, దాదాపు 3 అయి ఉండొచ్చు కదా. ఎందుకంటే ఆ బావి దగ్గరికి వచ్చిందే దాదాపు 12 గంటలకి. అర్థమైందా? బావి దగ్గరికి వచ్చి ఎన్ని గంటలకి కదండి? అక్కడ చదవండి కావాలంటే, ప్రియమైన బిలారా 6వ వచనం చదవండి. 4:6 ఏముంది? అక్కడ యాకోబు బావి ఉండేను గనుక యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతి అనే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. అప్పటికి అలసి కూడా ప్రయాణం చేసి వచ్చి అలసిపోయి ఉన్నాడు. అర్థమైందండి? శిష్యులేమో గ్రామానికి వెళ్ళారు. ఏం చేసుకోవడానికి? ఆహారం కొనుక్కోరాడానికి. అంటే అప్పటికి దాదాపు 3 గంటలు కాకపోయినా 2 గంటలైనా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఆయన మనసు దేని మీద తెలుసా? నా తండ్రి చిత్తము చెయ్యాలి. ఏ ఉద్దేశము చేత, ఏ ప్లాన్ ప్రకారం వచ్చానో ఆ పని చెయ్యాలి. ప్రియ సహోదర సహోదర, మనలో కూడా అట్టి తాపత్రయం విశ్వాసాలు కలిగి ఉండాలి. మా జీవితాల్లో దేవుని ఉద్దేశం నెరవేర్చాలి. నేను ఈ లోకంలో ఏ పని చేయాలి, ఆ పనిని ఏం చేయాలి, పరిపూర్ణం చెయ్యాలి అన్నటువంటి గొప్ప తాపత్రయం ప్రతి విశ్వాసం ఉండవలసిన వాడై ఉన్నది. ఏ మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే
విశ్రాంతిలో ప్రవేశించాలి అంటే యేసు ప్రభు కంప్లీట్ చేసిన, తండ్రి అయిన దేవుడు కంప్లీట్ చేసిన రీతిగా, యేసే కంప్లీట్ చేసిన రీతిగా మనం కూడా ఏం చేయాలి? మన పట్ల దేవుని ఉద్దేశం ఏం చేయాలి? కంప్లీట్ చేయవలసిన వారమై ఉన్నాము. 5:36 కూడా చదవండి. 5:36. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో, నేను చేయుచున్న క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నది. ఇక రాయబడిన మాట ఏంటంటే, ప్రేమ ద్వారా, నేను నెరవేర్చుటకు తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చాడో నేను చేయుచున్న ఆ క్రియలే. ఇక్కడ ఏమన్నాడండి? తండ్రి చేయుటకు ఏ క్రియలు ఇచ్చాడో, ఏది చెయ్యమన్నాడో దానినే ఏం చేస్తున్నాడంట? చేస్తున్నాడంట. ఆ కార్యాలు సాక్ష్యం ఇస్తున్నాయంట ఆయన గురించి. మనం చేసే క్రియలు మన దేవుని బిడ్డలమని ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. యేసు ప్రభు చేయుచున్న క్రియలు తండ్రి వలన కలిగినవి. ఆ కార్యాలు ఆయన చేస్తున్నప్పుడు ప్రియ ద్వారా ఏం కలిగింది? ఈయన తండ్రి వలన పంపబడిన వాడు. అదే రీతిగా విశ్వాసం మనము దేవుడు చెప్పినట్లు మనం చేసినప్పుడు అర్థమైందా? మీరు నిజంగా దేవుని ప్రజలు అనేటువంటి యొక్క సాక్ష్యమును పొందుకుంటావు. అర్థమైందండి? దేవుడి క్రియలు చేయాలి నువ్వు, నీ సొంత క్రియల కొరకు కాదండి. సొంత క్రియలు కాదు. మనం పొద్దున సాయంత్రం మాట్లాడుతున్నాం అనుకోండి, ఆ మాటల్లో దేవుని గురించిన మాటలు ఎంత ఉంటుంది? చాలా పరిశీలించేయండి. ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు మనం ఎన్నో మాటలు మాట్లాడుతాం. దేవుడి గురించి ఎంత మాట్లాడుతున్నాం? ఆత్మసమైన పెట్టిన విషయాలు ఎన్ని ఉన్నాయి? ఒకసారి మనం అందరూ కూడా పరిశీలన చేసుకోవాల్సిన విషయం అండి ప్రియమైన పిల్లల. 9:3 యోహాను సువార్త 9:3. యేసు, వీళ్ళైనను విని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు? దేవుని క్రియలను తెలుసుకుంటున్నాడండి. అందరూ అనుకునేందుకు అనుకోవట్లేదు. ఇక్కడ గుడ్డివాడు ఉన్నాడు. శిష్యులందరూ కూడా ఏమన్నారంటే, వాళ్ళ యొక్క ఉద్దేశం ఎలా ఉంది? వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంది? యేసయ్య ఉద్దేశం ఎలా ఉంది? మనం చాలా సార్లు ఈ లోకంలో కొన్ని సంగతులను చూసినప్పుడు అందరిలాగే ఆలోచిస్తాం, అందరిలాగా మాట్లాడతాం, అందరిలాగా అన్ని కార్యాలు చేస్తాం. మనం కూడా యేసు ప్రభు నమ్ముకొని అనేక రీతిలో వెంబడిస్తాం. చాలా కాలం వెంబడిస్తున్నప్పటికీ కూడా ప్రియులారా, ఈ యేసు ప్రభు శిష్యుల్లాగానే ఉన్నాం. ఏదైనా సంఘటన చూసినప్పుడు విన్నప్పుడు లోకరీతిగా ప్రవర్తిస్తాం. అర్థమైందండి? లోకరీతిగానే ఆలోచిస్తాం, అలాగే లోకరీతిగానే మాట్లాడతాం. కానీ యేసు ప్రభు విధానం అలా కాదండి. యేసు ప్రభు ఏం చూస్తున్నాడు? ఆ యొక్క పరిస్థితిలో దేవుని క్రియలను చూస్తున్నాడు, దేవుని కార్యాన్ని చూస్తున్నాడు, దేవుని మహిమను చూస్తున్నాడు, ఏ రకంగా దేవుని మహిమ తీసుకురావాలని చూస్తున్నాడు. ఇదని విశ్వాసాన్ని బాగా ఆలోచించవలసిన విషయం. ఆలోచించవలసిన విషయం. మనం ప్రతి విషయంలో దేవుని కార్యాలను ఆలోచన చేయాలి. మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనలో కూడా ఏం చేయాలి? దేవుని కార్యాన్ని మనము గుర్తించాలి. అర్థమవుతుందండి?
మన ఎదురుగా మనలో మన మధ్యలో మన కుటుంబంలో కావచ్చు, ఇరుగు పొరుగులో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒక సంఘటన జరుగుతున్నప్పుడు, ఒక కార్యాన్ని మనం చూస్తున్నప్పుడు అర్థమవుతుందండి. అన్యులైనటువంటి వారు ఇతరులు చూస్తున్న రీతిగా మనం చూడకూడదు, లోకం చూస్తున్న చూడకూడదు. ఆ గుడ్డివాడిని చూసాం, లోకం అంటే ఏమనుకుంటారు తెలుసా? ఇప్పుడు ఏ పాపం చేశాడో, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశాడో, లేదా వీరు పాపం చేశాడు, ఎవరు పాపం చేశాడు అంటున్నారు. కానీ యేసు ప్రభు అలా చేయడం అనట్లేదండి. ఏం చెప్తున్నాను చదవండి ఇక్కడ. యేసు వీడైనను వీరి కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. దేవుడు ఆలోచన వేరుగున్నాయి. దేవుడు ఏం చేస్తాడు? ఆ గుడ్డివాని ద్వారా జరగబోతున్నటువంటి దేవుని కార్యాన్ని చూస్తున్నాడు. అలాగే ప్రతి విశ్వాసి పట్ల, అంటే విశ్వాసి చూస్తున్నటువంటి ప్రతి కార్యంలో కూడా దేవుని క్రియలను మనం చూడాలి. మరి అర్థమవుతుందండి? దేవుని కార్యాన్ని మనం చూడాలి. ఇది ఒక ఆత్మీయుడి యొక్క ఆలోచన, ఇది ఒక ఆత్మ సంబంధం యొక్క ఆలోచన. అందుకే ఆత్మ సంబంధం అంటే ఎప్పుడు ఆత్మీయ సంగతిలో ఆలోచిస్తాడంట, ఆత్మ సంబంధం వాటి మీద మనసు పెడతాడంట. అదే శరీర సంబంధంగా ఆలోచన చేయడు, శరీర సంబంధంగా మాట్లాడడు. యేసు ప్రభు యొక్క దృష్టికి అర్థమైందండి, శిష్యుల యొక్క దృష్టికి ఎంత తేడా ఉందో మనకు అర్థమవుతుంది. అందుకే విశ్వాసులు మనము దేవుని ప్లాన్ మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు ప్రతి ఒక్క దేవుని ప్లాన్, దేవుని ఉద్దేశాన్ని ఏం చేస్తున్నాడు తెలుసుకుంటున్నాడు ప్రియమైన. అలాగే ప్రతి విషయంలో దేవుని ప్లాన్ అర్థం చేసుకోవాలి. ఒక కష్టం వచ్చింది, ఒక నష్టం వచ్చింది, ఎవరో ఒకరి ద్వారా నీకు ఇబ్బంది కలిగింది, ఎవరో నిన్ను అవమానపరిచారు, అది బయట కావచ్చు, సంఘంలో కావచ్చు, ఏదో రకమైన ఎన్నో రకంగా నీకు ఏదైనా కలగవచ్చు. ప్రతి దాంట్లో ఏం చేయాలి తెలుసా? నిజమైన విశ్వాస అయితే దీని విషయంలో దేవుని ప్రణాళిక ఏమై ఉంది, దీని ద్వారా దేవునిని ఎలా మహిమపరచగలను అంటే దేవుని ప్లాన్ ఏదో ఉంది అని మాత్రం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. కానీ అనవసరం మనం మాట్లాడడానికి వీలు లేదు. ఈ విషయాన్ని మనం అందరం బాగా అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మనకి కష్టము, నష్టము, నిందలు, బాధలు, అవమానములు, వ్యతిరేకత కలిగినప్పుడు ప్రియమైన పిల్లారా యోబులాగా మాట్లాడడం ప్రారంభిస్తాం, వాదించడం ప్రారంభిస్తాం, ఇతరుల మీద నిందలు మోపడం ప్రారంభిస్తాం, చదవడం ప్రారంభిస్తాం, లేదా శాపనార్థాలు పెట్టుకోవడం ప్రారంభిస్తాం. యోబు జీవితం అంతే జరిగింది కదా. చివరికి తెలుసుకున్నాడు, ప్రభా నీ ఉద్దేశం ఏది కూడా ఏం కాదు, నిష్ఫలము కాదు అని దేవుని కూర్చొని ఏడవటం ప్రారంభించాడు. అలా ఏడవకుండా మనం ఏం చేయాలి? దేవుని ప్లాన్ గుర్తించి ఏం చేయాలి? ఆ ప్రకారం నెరవేర్చుకోవడానికి, ఆ రకంగా ఆలోచించడానికి మనము ప్రేమ ద్వారా మన జీవితాన్ని ప్రేమ ద్వారా మనసు పెట్టవలసిన వారం ఉన్నాం. ప్రేమైన పిల్లారా 17వ అధ్యాయము ప్రేమ ద్వారా 4వ వచనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. చూడండి, యేసు ప్రభు చివరి యొక్క ఆ పస్కా అయిపోయిన తర్వాత, ప్రియమారా భోజనమైన తర్వాత ప్రయాణమే సాగుతున్నారు. ఎక్కడికి? ఒలీవల కొండకి, ఆ యొక్క గెచ్చమైన తోటకి ప్రయాణం చేస్తున్నారండి. ఆ మార్గ మధ్యంలో వీరికి చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా చెప్తూ అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రియమారా ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. ప్రియమైన
అన్నాడు, ఏమంటాడు తెలుసా? చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేనేం చేశాను? సంపూర్తిగా నెరవేర్చాను. తండ్రి నెరవేర్చినట్టుగానే కుమారుడు నెరవేర్చాడు ప్రియులారా. మరి ఆయన బిడ్డలుగా చెప్పుకుంటూ మనం కూడా ఆయన ప్లాన్ ఏమై ఉందో, ఆయన సంకల్పం ఏమై ఉందో దాన్ని మనం సంపూర్తిగా చేయాలి. నువ్వు మనసు పెడితే దేవుడి చిత్తం ఏదో నీకు బాగా అర్థమవుతుంది. అందుకే ఒక మాట రాయబడి, దేవుని చిత్త ప్రకారము ఎవరైతే చేయాలన్న మనసు ఉందో వాడికి దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం అనేది ఏమవుతుంది? అర్థమవుతుంది. ఇది నా పట్ల దేవుని ప్రణాళిక. అంటే దేవుడు తన చిత్తం నా పట్ల నెరవేరు. ఎందుకంటే ఎవరైతే దేవుని చిత్తానికి, దేవుని ప్రణాళికకి తమ జీవితం అప్పగించుకుంటున్నారో వారి పట్ల ఆయన ఏం చేస్తాడు? సమస్తము సమకూడి జరిగిస్తాడంట. పత్రిక 8:28 ఉంది కదండి. విషయాన్ని మనం అందరం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? సంపూర్తిగా ఏం చేస్తున్నాడంట ప్రియమైన పిల్లారా? దేవుడు ఇచ్చిన పని ఏం చేశాడు? సంపూర్తి చేసినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే 19:30 కూడా చదవండి. 19:30 యేసు ఆ చిలుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చివరికి ప్రభువైన యేసుక్రీస్తు చివరికి సమాప్తమైనది ఏం చేశాడని? సమాప్తము. దేవుడు ఏ ఉద్దేశ ప్రకారం అయితే ఈ లోకానికి పంపించాడో ఆ పని ఏం చేశాడు? పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ప్రభువు తన ఆత్మను అప్పగించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ విషయాన్ని ప్రతి అర్థం చేసుకోవాలి. యేసయ్య తన పని అంతని కంప్లీట్ చేసి ఏం చేశాడు? తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్న రీతిగానే విశ్రాంతిలో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తమ పనిని ఏం చేయాలంట? ముగించాలి. అర్థమైందండి? ఏంటైన ప్రణాళిక? మొట్టమొదట నీవు క్రీస్తు స్వరూపులకు మార్చబడాలి. చాలా విషయాలు 2 విషయాలు మాకు చెప్తాను. దీని ముందు చెప్పాను, మరోసారి చెప్తున్నాను. మొట్టమొదటిది, నీవు క్రీస్తు స్వరూపంలోకి ఏం కావాలి? మార్చబడాలి. ఆయన గుణాల్లో పాలు పుచ్చుకోవాలి. అంటే ఆయన గుణాలు కలిగి, ఆయన వంటి మనసు కలిగి, ఆయన గుణగణాలు కలిగిన జీవితము నీలోనికి రావాలి. రెండోది, ఆయన ద్వారా ఈ లోకానికి మహిమ రావాలి. అంటే నీ ద్వారా ప్రభు ఏం చేయాలి? ఈ లోకంలో ప్రత్యక్షపరచబడాలి. అంటే నీ సాక్ష్యం అవసరమైంది. నువ్వు దేవుని బిడ్డవని నీ మూలంగా ఏం కావాలి? దేవుని మహిమ కలగాలి. ఈ 2 కార్యాలు విషయాన్ని ప్రతి విశ్వాసం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఏం చేస్తాడు తెలుసా? ఆహారం గురించి చూడలే, పానీయం గురించి చూడలే, వస్త్రాల గురించి చూడలే, వాటి కొరకు వీటి కొరకు చూడలే. ఏం చేశాడు? తండ్రి నాకు ఇచ్చినటువంటి యొక్క పని ఏం చేయాలి? సంపూర్ణము చేయాలి. ఇంటి కొరకు చూడలేదు, వస్త్రాల కొరకు చూడలేదు. అర్థమైందా? దేనిలో ఆలోచించలేదండి. కేవలం తండ్రి చిత్తం చేయాలి అనుకున్నాడు. అలాంటి మనసు ఒక విశ్వాస కలిగి ఉన్నప్పుడే పరిపూర్ణంగా ఏం చేయగలడు? చెప్పండి. తన పనిని ముగించగలడు. విషయాన్ని మనం మర్చిపోకూడదు. అపోస్తుల కార్యములో 24వ వచనం చదవండి. అపోస్తుల కార్యంలో 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని
నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఆ, ఇదిగో దేవుని రాజ్యము గూర్చి ప్రకటించుచు ఉమ్, నేను మీ మధ్యను సంచరించుచుంటిని. చాలండి. మళ్ళీ చదవమ్మా 24. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి ఉమ్, సాక్ష్యమిచ్చుట యందు ఉమ్, నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను ఉమ్, తుదముట్టింపవలనని ఉమ్, నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఉమ్. 26 చదవమ్మా. కాబట్టి 26, 20. ఉమ్. మీలో ఎవరి నాశనము విషయమైనను మరొకసారి స్పష్టముగా అపోస్తుల కార్యము 20 అధ్యాయము ద్వారా 25 నుంచి 27 వరకు చదవండి. స్పష్టముగా చదవండి. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించచ్చు. నేను మీ మధ్యను సంచరించుచుంటిని. ఈ మధ్య సంచరించుచుంటుని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నా నాకిప్పుడు తెలియదు. ముఖము చూడరని నాకు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను ఆ, నేను దోషిని కానని ఉమ్, నేను మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. ఆ. దేవుని సంకల్పమంతయు దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమి దాచుకొనలేదు. ఏమీ దాచుకొనలేదు. ఏమంటాడు తెలుసా అపోస్తలుడు పౌలు గారు? తను యెరూషలేము ప్రయాణం వెళ్తున్న ముందు ప్రియులారా ఎఫెసీ సంఘ పెద్దలను పిలిచి వారికి తెలియపరుస్తున్న విషయం, హెచ్చరిస్తున్న విషయం గురించి రాయబడింది. ఏమన్నారంటే ప్రియులారా దేవుని సంకల్పం అంతా కూడా ఏమియో ఏం చేశాడంట? ఏమియో తెలపకుండా ఏం చేయలేదంట? దాచుకోలేదంట. అర్థమైందండి? ఏమీ దాచుకోలేదు, నేను అన్ని మీకు తెలియపరిచాను. కాబట్టి మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు అంటున్నాడు. అంటే ఏదైతే దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో, అర్థమైందా? విశ్వాసుల పట్ల, సంఘం పట్ల దేవుని యొక్క అన్ని ప్లాన్ ప్రియులారా ఏం చేశాడు? ఆయన తెలియపరిచాడు. అర్థమైందా? దాని కొరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదంటే. ఇంకా మనం పైన చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా చూడండి, 20 నుంచి చదవండి. 20, 21. మరియు ప్రయోజనకరమైనది ఏదియు ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను అంటున్నాడు. చూడండి ఏం చెప్పండి? మీకు ప్రయోజనకరమైనది ఏది దాచుకోలేదంట. ఎందుకు ఈ జూమ్ క్లాస్ అంటే మీకు ఏది ప్రయోజనకరో తెలియపరచడానికి. రెండో దేవుని ప్రణాళిక తెలియపరచడం కొరకు. అది ఏది దాచిపెట్టుకోలేదంట ప్రియబార, తెలియపరిచేశాడంట. అర్థమవుతుందండి? తెలియపరిచి ఏం చేయాలి? దాన్ని గాయకొని నడుచుకోవాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉంది. తెలుసుకుని నడుచుకోకపోతే అన్నాడు మీ యొక్క నాశనానికి నేను బాధ్యుడను కాను అని కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు. చివరిగా 1 పేతురు 4:19 చదువుదాం. 4:19. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన
నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. పేతురు కూడా చక్కటి మాట చెప్తున్నాడండి. ఏమో తెలుసా? కాబట్టి దేవుని చిత్తానుసారంగా బాధపడేవాడు ఏ చిత్త ప్రకారం అంట? దేవుని చిత్త ప్రకారం బాధపడేవాడు అంటే దేవుని ప్రణాళిక చొప్పున నీకు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా ఏం చేస్తున్నావు నువ్వు? బాధపడవంట ఏం చేయాలంట? ద్వారా సత్ప్రవర్తన గలవాడై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మను అప్పగించుకోవాలి. చివరికి విశ్వాసుడు ఏంటి? తన ఆత్మ ఏం చేయాలి? దేవుని చిత్తం చేసి అప్పగించుకోవాలి ఆత్మను. ఆ రీతిగా మనము ప్రియం ద్వారా ఎవరికి ఏం చేయాలి? మన జీవితాల్లో దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలని, నెరవేర్చిన తర్వాతనే మనము మన ఆత్మను ధైర్యంగా అప్పగించుకోగలమని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం ఈ దినం నేర్చుకుంటున్నాం. అందుకని రక్షణ పొందే ప్రతి విశ్వాసి పట్ల, మనందరి పట్ల, ఈ వాక్యం ప్రతి ఒక్కరి పట్ల ఒక దేవుని ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం గ్రహించి ఆ ప్రణాళిక ప్రకారం జీవించడానికి మనసు నిలుపుకొని ఆ ప్రణాళిక అప్పుడు నెరవేర్చబడాలని ఉద్దేశము చేత ఎవరైతే నడుస్తారో వారి పట్ల దేవుడు తన సంకల్పం, తన ఉద్దేశము నెరవేర్చుటకు సమర్థవంతుడు. అలాగే ప్రతి ఒక్కరి పట్ల ఆయన సంకల్ప ప్రకారము సమస్తము జరిగిస్తాడు. చివరికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 ప్రియమైనలారా 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. మరియు ఆ చివరి భాగం ఉందమ్మా. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యము జరిగించుచున్నాడు. ఆయన ఏదైతే నీ పట్ల చిత్తము ఉంచాడో, ఆయన ప్రణాళిక ఉంచాడో ఆ ప్రకారం సమస్యను జరిగిస్తాడంట. అందుకు నువ్వేం చేయాలి? నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. ప్రభువును ప్రేమించేవాడిగా ఉండాలి. అర్థమవుతుందండి? కాబట్టి ఎప్పుడైతే మనం అప్పగించుకుంటాం, ప్రభువా ఏ ఉద్దేశం రక్షించుకున్నావో, ఏ ఉద్దేశం సమస్యను కలగజేశావో, ఏ ఉద్దేశం నీ సంఘంలో నన్ను చేర్చావో, ఏ ఉద్దేశము చేత నాకు ఈ ఉపదేశం ఇస్తున్నావో, నీ ప్రణాళికకు నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను. నీవు ఏ రీతిగా అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నీ ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు, అలాగే తండ్రి నువ్వు ఏ రీతిగా అయితే నీ పని ముగించి విశ్రమించావో, నీ విశ్రాంతి ప్రవేశించబోతున్న నేను కూడా నా పనిని ముగించి ఏ ప్రణాళిక చేత నన్ను ప్రేమించి రక్షించుకున్నావో ఆ ప్రణాళిక నా పట్ల సంపూర్ణ నెరవేర్చమని మన జీవితాన్ని మనం అప్పగించుకొని ప్రభు సమర్పించుకుందాం. ఇది మొదలుకొని మన జీవితంలో ప్రభు చిత్తమే నెరవేర్చబడబోతుంది. ఆయన ప్రణాళిక మాత్రం నెరవేర్చబడబోతుంది. ప్రభు నువ్వు నిర్ణయించిన నిర్ణయం ప్రకారము నా జీవితంలో సమస్త కార్యం జరిగించు ప్రభు అని మనం ప్రభు చేతికి అప్పగించుకొని విశ్వాసముతో మనం ప్రార్థించేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్, హల్లెలూయా. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం ప్రియ సహోదరి సహోదరులారా. థాంక్ యూ ఫాదర్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ ఫాదర్. ఎవరికి అప్పగించుకున్నా, ఏ ఒక ప్రణాళిక చొప్పున పుట్టించి రక్షించుకొని ఈ సంఘంలో సమకూర్చి రాత్రి కాలంలో నాతో మాట్లాడి ఉన్నావు. ఈ ప్రణాళిక చిత్తానికి నా జీవితం అప్పగించుకుంటున్నా, నడిపించు, ఈ ప్రణాళిక నెరవేర్చు.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్, ప్రైజ్, ప్రైజ్. నువ్వు నిర్ణయించిన నీ చిత్త ప్రకారమే నా జీవితంలో జరిగించుతాడని ప్రభు అప్పగించుకున్నాను. దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, నమ్మదగిన కూడా నీ బంగారు పరిశుద్ధ నామస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం నేను. తండ్రి అనే దేవా, నీవు ఆది నుంచి కూడా సమస్తము జరిగించే నువ్వు విశ్రమించావు ప్రభు. అదే రీతిగా నీ విశ్రాంతితో ప్రవేశించి ప్రతి ఒక్కరు కూడా తమ తమ కార్యాలు ముగించి విశ్రమిస్తారని నీ వాక్యం సెలవిస్తున్నాయన. అదే రీతిగా నీ కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు అయ్యా నువ్వు ఇచ్చిన పని యావత్తు ముగించి తన ఆత్మ నీ దగ్గరికి అప్పగించుకున్నాడు. అదిగా నీ కుమారుడి విశ్వాసం ఉంటే ఏమి విశ్వాసం సేవిస్తున్నాం మేము కూడా మా పని ముగించి మా ఆత్మని మీకు అప్పగించుకోవడానికి కృపదయచ్చు. ఈ వాక్యంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఈ లోకం తమ పగిని ముగించుకొని విశ్వాసం ప్రవేశించడానికి కృప చూపించు. ఏ నిర్ణయం చూపిన ప్రణాళిక చొప్పున మనందరినీ కూడా ప్రేమించి రక్షించుకొని అట్లా పెట్టుకొని కొన్ని సంఘంలో చేర్చావు. ఉపదేశం మాకు ఇస్తున్నావు ప్రభు. ఉపదేశం అనుసరించి మేమందరం కూడా ప్రభు మా ఆత్మను అప్పగించుకోవడానికి విశ్రాంతిలో ప్రవేశించడానికి గొప్ప దయచేసి మైండ్ పదమని జీవించమని నామ గొప్ప చేసుకున్నాం. ప్రతి ఒక్కరి వాక్యం తప్పవచ్చు పశు ఇది మొదలు మమ్మల్ని ఈ ప్రణాళిక చొప్పున మమ్మల్ని నడిపించడం సమస్య గంతపం మీకు ఆరక్షిస్తాం. ఏ సమయం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం వచ్చిన మన లోక సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకడ పర్యంతము తోడే నడిపించడం గాక. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు.